సార్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, ప్రజా దర్బార్ అనే కార్యక్రమాలను పెట్టడం కానీ ప్రజలు మా దగ్గరికి రప్పించుకోవడం కానీ అని అంటున్నారు. అసలు ఏమంటారు సార్ దాని గురించి? అసలు మన గవర్నమెంట్లో ప్రజలు ఇంటి దగ్గరికే సమస్యలు వెళ్ళి మనం అడిగి తెచ్చాం. అర్థమైందండి. వాళ్ళ గవర్నమెంట్లో సమస్యలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి దగ్గరికి చెప్పుకోవడానికి వచ్చారు. అందుట్లో ఎన్ని నెరవేర్చారో వాళ్ళు చెప్పాలి, మనంగా చెప్పాల్సింది. అసలు మన గవర్నమెంట్లో సమస్యలు లేకుండా చేసాం. మనం ప్రతి పేదవాడి దగ్గరికి ప్రతి పథకం వెళ్ళింది. ఇంకా సమస్యలు ఏముంటాయి? మీకు ఒక ఇబ్బంది వచ్చిందండి, మీ ఇంటికి వాలంటీర్ వచ్చి అడిగాడు. మీకు కరోనాలో కానీ లేకపోతే ఇంకో జ్వరం కానీ లేకపోతే సీజనల్ వైరల్ ఫీవరాలు వచ్చినప్పుడు కానీ అంగన్వాడీలు కానీ ఆయాలు కానీ లేకపోతే ఈ దీనికి డాక్టర్స్ కానీ ఇంటికి వచ్చి చేశారు. ఇంకా మీకు అవసరం ఏముంటుంది? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ప్రజా దర్బార్కి? అక్కడ అలాంటి ఏమి స్పెషాలిటీస్ లేవు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నారు. మీ కోరిక కూడా అదే కదా, మీ దగ్గరికి వచ్చి అయ్యా అని చెప్పి అడిగితే అప్పుడు వేస్తే అందంగా ఉంటుందని విలువ ఉంటుంది అనేది మీ ఆకాంక్ష. కానీ మా నాయకుడి ఆకాంక్ష ఏంటంటే వాళ్ళు అడగకుండానే అన్నీ ఇవ్వాలనేది మా నాయకుడి ఆకాంక్ష. ఈ రెండింటికి ఉన్న తేడా అది అనమాట. అది వారు గమనించాలి. చంద్రబాబు నాయుడు సారు గమనిస్తే బాగుంటుంది. అంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు భూమి కబ్జాల గురించి వస్తున్నారు. అంటే గతంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కబ్జా చేశారు అని అంటున్నారు కదా సార్. అదే నేను అదే చెప్తున్నా. భూమి కబ్జా చేశారు. ఇప్పుడు నేనున్నాను సార్, నా నాయకత్వంలో వెనకమాల ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, నా నాయకులు భూ కబ్జా చేశారు. భూ కబ్జా చేస్తే ఏ రాష్ట్రంలో లేని ఓన్లీ ఒక గుజరాత్లో, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఒక గుజరాత్లో ఉండేది. నెక్స్ట్ మోడీ గారు దాన్ని అనుసరించి మన దేశంలో మనం ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దాన్ని కూడా మీరు ప్రచారం చేసుకున్నారు. ఏమని ప్రచారం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటుంది, మీ భూములన్నీ లాగేసుకుంటాడు, మీరు సంతకం పెట్టాల్సిన వాళ్ళు ఆయనే సంతకం పెట్టి అమ్మేసుకుంటాడని కదా వీళ్ళు రేపు మొన్న ఎలక్షన్లో ప్రచారం చేసుకుని ఓట్లు వేయించుకున్నారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏమైంది? అదే కూటమిలో భాగమైన బీజేపీ నాయకులు కూడా మేము ల్యాండ్ టైటిలింగ్ సమర్థిస్తున్నాము, ల్యాండ్ టైటిలింగ్ పెట్టాల్సిందే ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. భూ సమస్యలు రావడం ఏంటి? ఆయన మొదలుపెట్టిన దాంట్లో ఆయన మొదలుపెట్టి ఎవరైతే న్యాచురల్గా ఎవరైతే ఉన్నారో ఇష్యూస్ లేకుండా ఫర్దర్గా ఒక 100 సంవత్సరాలకు సరిపోను ఒక పథకం ప్రకారం కేంద్రం తీసుకొచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన కాదు. దాన్ని ఆయన ఇక్కడ అమలుపరచడానికి ప్రయత్నం చేశారు. దాన్ని కూడా వాడుకున్నారు కదా అయ్యా వీళ్ళు, దాన్ని కూడా ఉపయోగించుకున్నారు కదా స్వార్థానికి, అధికారం పీఠం ఎక్కడానికి. సరే, అలానే చూసుకుంటే ఆర్జీవి గారు తన యోహం సినిమా అనే సినిమాకి భయపడి ఇప్పుడు కేసు పట్టంగానే ఎక్కడికి వెళ్ళారని అంటున్నారు కదా. ఆర్జీవి గారు బోళ్ళని సినిమాలు తీశాడు. ఆర్జీవి గారు ఎవరినన్నా భయపెడతారా? ఆయన భయపడతాడా? ఆయన భయపడతాడా? ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఉన్న సినిమాలు ఒకవేళ ఏదన్నా పరిస్థితి రేపు ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే ఆ నిర్మాతలు నష్టపోతారని పక్కన ఉంటున్నారు తప్పితే ఆయనేం భయపడాడు కాదు. ఆయన బయటకు వస్తాడు, వెలుగులోకి వస్తాడు, చాలా సంచలనాలు ఉంటాయి. ఆయన వస్తాడు, మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. అతి త్వరలో. కంగారు ఎందుకు? ఏం పారిపోరా? ఆయన ఏం దేశం వదిలి వెళ్ళిపోవాలా? అర్థమైందా? ఈ దేశంలో చాలామంది ఈ దేశ జనాభాని, ఈ దేశ ఆర్థిక సంపదను కొల్లగొట్టి పారిపోయి ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. కానీ ఆర్జీవి గారు అలా లేడు కదా. ఇక్కడే ఉన్నాడు, జనం మధ్యలోనే ఉన్నాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల పక్కన ఉన్నారు, వస్తారు, వచ్చి మాట్లాడతారు. మీకు సంతృప్తిగా ఉండేటట్టే మాట్లాడతారు త్వరలో మీడియా సాక్షిగా. ఓకేనా?